మొన్నొక రోజు నేను ఓపీ చూస్తున్నాను. బయట నుంచి పెద్ద గోల. ఎళ్లి చూస్తే ఓ పేషెంట్ పడిపోయాడు. పడిపోయి అతనికి ఫిట్స్ వస్తున్నాయి. అందరూ బాగా కంగారు పడుతున్నారు. ఒక అతనేమో తాళం చేతులు తీసుకొద్దామని వెళ్ళాడు. ఇంకొక అతను జేబులో ఉన్న కర్చీఫ్ తీసి నోట్లో పెట్టబోయాడు. వాళ్ళ ఆవిడేమో తన వేళ్లు అతని నోట్లో పెడుతుంది. సో ఇదంతా చూసేసరికి నేను షాక్ తిన్నాను. అసలు ఏంటిది? అసలు ఫిట్స్ వస్తే ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఒక పేషెంట్ కి ఫిట్స్ వస్తున్నాయంటే ఫస్ట్ థింగ్ కంగారు పడొద్దు. సెకండ్, పేషెంట్ ని అతని ఎడం పక్క పడుకోబెట్టాలి. ఎడం పక్క పడుకోబెట్టడం వల్ల పొట్టలో ఉన్న లిక్విడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పైకి వచ్చి లంగ్స్ లో వెళ్లకుండా కాపాడదు. అతని చుట్టూ ఉన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ ఏదైనా ఆయన చేయి కాలు తగిలి చేతికి దెబ్బ తగులుతుంది అనే ఆబ్జెక్ట్స్ ని తీసి పక్కన పెట్టాలి. సో ఈ ఫిట్స్ అనేవి 1 to 2 minutes ఉంటాయి. మీరు ఫిట్స్ అని గుర్తించి వెళ్లి తాళాలు తీసుకొని వచ్చి చేతిలో పెట్టే వరకు ఫిట్స్ ఆగిపోతాయి. సో మీకేమనిపిస్తుంది? ఏదో చేతిలో తాళం చేతులు పెట్టినందుకు మనకి ఫిట్స్ ఆగిపోయినాయి అనిపిస్తుంది, కానీ అలా లేదు. మోస్ట్ ఫిట్స్ విల్ సబ్సైడ్ విత్ ఇన్ ఎ మినిట్. సో మీరు ఇవి పాటించగలిగితే ఇవి తప్ప ఇంకా మీరు ఏమీ చేయొద్దు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫిట్స్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏమేమి చేయాలి అనేది. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఆనంద్.